నేను క్రాంతి. మంచితనమే మానవత్వం, మానవత్వమే భారతీయుల బలం, భారతీయతే దేశ ప్రజల శక్తి. భారతీయత అంటే ఐకమత్యం. మనమంతా ఒక్కటే, మనదంతా ఒకటే కుటుంబం. మనలో ప్రవహించే రక్తం భారతీయత, మనం పీల్చే గాలి భారతీయం. భుజం భుజం కలవాలి కానీ కలపడకూడదు, చెయ్యి చెయ్యి నమస్కరించుకోవాలి కానీ యుద్ధం చేయకూడదు. మనం భారతీయులం, మనం సోదరులం సోదరీమణులమని చెప్పడానికి జగన్ సంగారెడ్డి వెళ్లారు. హిందూ ముస్లిం సోదరుల మధ్య అగాధం సృష్టించి రాజకీయ లబ్ది పొందడానికి అల్లర్లు రేపారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అల్లర్లకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎంత నష్టం జరిగితే అంత ప్రభుత్వం చెల్లించాలన్నారు జగన్. సంగారెడ్డి అల్లర్ల బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. సంగారెడ్డి అల్లర్లలో దాదాపు 80 షాపులు ధ్వంసమయ్యాయన్నారు. ప్రభుత్వ తీరు అన్యాయంగా ఉందన్నారు జగన్. జిరాక్స్ మిషన్ 400 లక్షలు, పక్కన హోటల్ కాలిపోయింది, ఫ్రిడ్జ్ 50,000, పక్కన హోటల్, పక్కన ఎలక్ట్రిక్ షాప్, మొత్తంగా దాదాపుగా 70-80 షాపులు, 70-80 షాపుల పరిస్థితి ఇదే మాదిరిగా జరిగితే దాదాపుగా 1,50,000 లాస్, దాదాపుగా 1,50,000 నష్టం చేస్తే గవర్నమెంట్ ఇచ్చింది కేవలం 10,000 రూపాయలు చేతులు దులుపుకుంటా ఉంది. అది కూడా సంఘాలు ఇంత అన్యాయంగా ఉంటే అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది? సంగారెడ్డిలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇటువంటి కమ్యూనల్ గొడవ జరగలేదు. సంగారెడ్డి జిల్లాలో ఎప్పుడు, సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ ఎప్పుడు జరగని జరిగింది అని అంటే కారణం ఏంటి? దాదాపు 400 మంది మారణాయుధాలతో బీభత్సం సృష్టించారని జగన్ చెప్పారు. రక్షణ కోరిన వారిని పోలీసులు కాపాడకపోగా వారినే కొట్టారని తెలిపారు. వాజిద్ అనే ఆయన పక్కనే ఇక్కడ పాన్ షాప్, తన పాన్ షాప్ 1 గంట దాకా తను మామూలుగా రోజు ఆ పాన్ షాప్ నడుపుతాడు. తన కళ్ళ ఎదుటనే జరిగింది తను చెప్తున్నాడు. 11 గంటల ప్రాంతంలో జరిగింది. దాదాపుగా 5-6 మంది కానిస్టేబుల్ ఎదురుగా జరిగింది. కానిస్టేబుల్లను ఏందండి అని చెప్పి అడిగితే కానిస్టేబుల్ ఈయన వాజిద్ని కొట్టారే తప్ప వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయని పరిస్థితి మనకు కనపడతా ఉంది. సాక్షాత్తుగా ప్లాన్ ప్రకారం సిస్టమాటిక్ గా ఆర్కెస్ట్రేటెడ్ గా దాదాపుగా 400 మంది ఒక ర్యాంపేజ్ క్రియేట్ చేసి ఆయుధాలతో వచ్చి సెలెక్టివ్లీ షాప్స్ ఓపెన్ చేసి ఈ మాదిరిగా విధ్వంసం క్రియేట్ చేసే కార్యక్రమం చేస్తా ఉంటే సాక్షాత్తు 6-7 మంది కానిస్టేబుల్ ఎదుటిగా కూడా జరిగినా కూడా తప్పించుకోలేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ అంటే ఇక్కడ విజయంగా ఎక్కడికి పోతున్నాం మనం? తాను రాకముందే సీఎం స్వయంగా బాధితులను పరామర్శించడానికి వస్తే బాగుండేదన్నారు జగన్. హిందూ ముస్లిం సోదరుల మధ్య అగాధాన్ని సృష్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని జగన్ చెప్పారు. సీఎం గారు ఇక్కడికి వచ్చి ప్రతి మైనారిటీ సోదరుడికి తాను నేనున్నాను అని చెప్పి భరోసా ఇచ్చిందంటే ఇంకా సంతోషపడేవాడిని. ఇక్కడ బేసికలీ సమస్య ఎక్కడ వస్తా ఉంది అని అంటే ఇక్కడ ఒక పథకం ప్రకారము హిందూ సోదరులను మైనారిటీ సోదరులను ఇద్దరి మధ్య ఒక అగాధం సృష్టించడానికి, ఒక చిచ్చు పెట్టడానికి ఒక ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో ఒక ప్లాన్ ప్రకారం జరుగుతా ఉంది. అసలు ఇంత ప్లాన్ ప్రకారం ఒక ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం అని చెప్పి ముస్లింలకు ముస్లిం సోదరులకు హిందూ సోదరులకు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తుంటే ఇంతకన్నా హేయమైన రాజకీయాలు ఏమైనా ఉంటాయా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇక్కడికన్నా కూడా ఇప్పటికైనా కూడా సీఎం గారు ఇక్కడికి వచ్చి నిజంగా 4 లక్షల రూపాయలు నష్టపోయిన పరిస్థితి ఉంటే 4 లక్షల రూపాయలు ఇవ్వాలి. నిజంగా దాదాపుగా 20 లక్షల రూపాయలు నష్టపోయిన షాప్ ఉంటే 20 లక్షల రూపాయల షాప్ ఇవ్వాలి. నిజంగా 50,000 రూపాయలు నష్టపోయిన షాప్ ఉంటే 50,000 ఇవ్వాలి. ఇవ్వడమే కాదు, నిజంగా ఈ మాదిరిగా పోలీసుల సమక్షంలో జరిగిన పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలి. జగన్ రావడంతోనే బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఎలా బతకాలి అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ తీరును విమర్శించారు బాధితులు. సాక్షి న్యూస్, సంగారెడ్డి, మెదక్ జిల్లా. సంగారెడ్డి బాధితులను చూస్తుంటే చాలా బాధేస్తోందని చెప్పారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొంతమంది బాధితులకు నష్టపరిహారం కింద సింగిల్ పైసా కూడా రాకపోవడం దారుణమన్నారు. అసలు తమను ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదనతో జగన్ కు చెప్పారు.
పొద్దున 9 గంటలకు వస్తే రాత్రి 9 వరకు షాప్ క్లోజ్ చేసి నేను పోయిన రాత్రి 12:30 ఇన్సిడెంట్ జరిగింది సార్. హెడ్ క్వార్టర్లో పోలీసులు ఏం చేయలేదు సార్. నా పరిస్థితి మర్చిపోయింది సార్. రోడ్ పాల నేను ఏం చేసుకొని జీవించాలి సార్. నా మొత్తం స్టాక్ మొత్తం కాలిపోయింది. దయచేసి నాకేమన్నా ఏం రాలేదు సార్. ఒక్క రూపాయి కూడా రాలేదు సార్. 10 రోజులైంది సార్. 10 రోజులైంది. నాకు కష్టం అంటే ఏమో మాకు ఏం రాలేదు సార్. సంగారెడ్డి అల్లర్లలో సర్వం కోల్పోయిన షాపు యజమాని బుచ్చయ్య ఆవేదన ఇది. షాపు తగలబడినప్పటి నుంచి తినడానికి తిండి కూడా లేదని అతను చెప్పే మాటలు ఎవ్వరికైనా కన్నీళ్లు పెట్టించక మానవు. గవర్నమెంట్ నుంచి కలెక్టర్ నిన్న 10,000 రూపాయలు ఇస్తారు. అది ఇచ్చింది. కానీ ఏం జరుగుతుంది సార్? 5 లక్షల రూపాయలు ఇచ్చినారు సార్. 10,000 రూపాయలు ఈ షాప్ లో ఎంత సామాన్ నష్టం? 5 లక్షల రూపాయల ఆస్తి మొత్తం నష్టపోయింది సార్. అసెస్మెంట్ చేసినారు. 5 లక్షల రూపాయల నష్టం కంప్లైంట్ ఇస్తాను. పరిస్థితి ఉంది సార్. నాకు ఏం మిగలలేదు సార్. ఇప్పుడు నాకు ఖర్చు లేదు. నాకు ఏమన్నా సాయం చేయండి సార్. నాకు ఇప్పుడు తినడానికి కష్టం ఉంది సార్. ఎందుకంటే 10 రోజులైంది సార్. పరిస్థితి ఎవ్వరు బాధ పట్టించుకుంటలేదు. లోపల మినిస్టర్స్ వచ్చింది సార్. మినిస్టర్స్ మీ ఎంక్వైరీకి వస్తే కట్టెనే తీసుకొని పోలీసులు వెంబడే షాప్ల దగ్గర ఉండకుండా వాళ్ళు వచ్చిండ్రు. బండ్ల కోసం వెళ్ళిపోయింది సార్. నేను ఎవరు చెప్పుకోవాలి సార్? మా బాబాను మీరు మంత్రులు కూడా చెప్పలేదు. మంత్రులు కూడా చెప్పలేదు. మేము నిన్ననే ఎవరిని ఏం చెప్పాలి? ఎవరు చెప్పాలి? మేము మా తర్వాత అట్లుంది గడిపోయాం. మేము దీన కుటుంబాలు పుట్టిన వాళ్ళం సార్. మేము చెప్పుకున్న పరిస్థితులు ఎవరు ఇవ్వదలుచుకుంటున్నారు? ఎవరు ఇవ్వలేదు సార్. ఆఫీసులలో పోతే ఆఫీసులో కంప్లీట్ చేయాలి సార్. మేము చూసుకున్నాం. కంప్లీట్ అదైతే కరెక్ట్ సార్. తల్లి బిడ్డల్ని ఎలా బతికించుకోవాలి, భార్యను ఎలా పోషించుకోవాలి అన్న బుచ్చయ్య మాటలు విని జగన్ కదిలిపోయారు. బుచ్చయ్యను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఒక మాట సార్. అన్ని కూడా వాళ్ళని పోషించాలంటే నేను ఇప్పుడు మళ్ళీ నేను ఒక 15-20 ఏళ్ళు కష్టపడాలి. మొత్తం చూసిందా సార్? ఏం మిగలేదు. బూటి సార్ మొత్తం ఇక్కడ ఉన్న స్టాక్ చెప్పుల షాప్ సార్. చెప్పుల షాప్ మొత్తం సార్ ఏం మిగలేదు. ఇక్కడ రౌండ్ స్టాక్ ఎల్ షేప్ లో మొత్తం స్టాక్ ఉంటుంది సార్. ఇక్కడ షోకేజ్ ఉన్నా సార్. ఇక్కడ స్టాండ్ గ్లాసెస్ షోకేజ్ వస్తుంది సార్. ఇక్కడ ఫోల్డింగ్ ఇక్కడ సార్. ఇక్కడ ఫోల్డింగ్ షోకేజ్ వస్తుంది సార్. ఇక్కడ ముంగట ఒక చిన్న షోకేజ్ వస్తుంది. ఏం మిగలేదు సార్. ఫర్నిచర్ స్టాక్ ఏమి లేదు సార్. ఈ ప్రభుత్వం ఎటూ ఆదుకోదు, మీరన్నా ఆదుకోండని జగన్ ను కోరారు బుచ్చయ్య. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పార్టీ మనం ఎక్కువ చేయలేని పరిస్థితి. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనం రావడానికి కారణం ఏంటంటే కనీసం గవర్నమెంట్ ఇప్పటికన్నా కూడా మీకు 4 లక్షలు, 20 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు షాపులు ఒకసారి చూడండి. మీరు ఇచ్చే 10,000 రూపాయలతో వాళ్ళు ఏ మూలలు పోగలుగుతారు, వాళ్ళు ఏం తినగలుగుతారు అని చెప్పడానికి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కళ్లు మూసుకోవడం బాధగా ఉందన్నారు జగన్. ఇటువంటి సంఘటనలు మరలా జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. నష్టపరిహారం, భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితులకు అండగా ఉంటుందన్నారు జగన్. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. సంగారెడ్డిలో ప్రారంభమైన అల్లర్లు ఇక్కడితో ఆగవన్నారు జగన్. అల్లరి మూకలు వీటిని విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని శక్తులు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. హైదరాబాద్ లోనూ పథకం ప్రకారం అల్లర్లు జరిగాయన్నారు. 2 వర్గాల మధ్య అగాధం సృష్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ మాదిరిగా చేస్తే ఈ గొడవలు ఎప్పుడు ఆగిపోతుంది? ఇది ఇంతటితో ఆగిపోవడం లేదు. ఇక్కడ నుంచి హైదరాబాద్ లో హైదరాబాద్ లో కూడా ఇదే కార్యక్రమం జరిగింది. అక్కడ కూడా ఏంది పథకం ప్రకారం ఒక ప్రార్థనా మందిరం దగ్గర అభ్యంతరకరమైన వస్తువులను ప్రార్థనా మందిరంలో వేసిన తర్వాత అది వేసి గొడవలు సృష్టించడం అంటే ఒక పథకం ప్రకారం, ఆర్కెస్ట్రేటెడ్ పథకం ప్రకారం హిందూ సోదరుల మధ్యలోనూ, ముస్లిం సోదరుల మధ్యలోనూ ఎటువంటి పరిస్థితుల్లోనూ వీళ్ళిద్దరి మధ్య అగాధం సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందడానికి ఒక ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంది. నిజంగా దీన్ని కన్నా మనం చూసేసినట్టుగా వదిలేస్తాము అని అంటే నిజంగా ఈ వ్యవస్థ బాగుపడదు. అందరిలోనూ ప్రవహించేది రక్తమే అన్నారు జగన్. ఎందుకు ఈ అల్లర్లని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం సోదరుల్లో ఉన్న రక్తము నా రక్తము, హిందూ సోదరులో ఉన్న రక్తము ఇంకొక సోదరుని రక్తము, అన్ని రక్తాలు ఒకటే. అందరం ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన వాళ్ళమే.
మనలో మనకు ఈ విధ్వంసాలు ఈ ద్వేషాలు మనలో మనకు చిచ్చు పెట్టి ఈ రకంగా రాజకీయ లబ్ధి చేయడం అనేది ఎంత మటుకు సమంజసం? దీన్ని మనం చూస్తూ ఊరుకుంటే ఇది ఎంత మటుకు సమంజసం? ఈ మాదిరిగా మనం వదిలేస్తే అది ఎంత మటుకు సమంజసం? సీఎంకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఒక్కసారి సంగారెడ్డిలో పర్యటించి బాధిత కుటుంబాలకు భరోసా కల్పించమని అడిగారు వైఎస్ జగన్. ఇప్పటికైనా కూడా నేను దయచేసి చెప్తున్నాను, జగన్ ఇక్కడికి వచ్చాడు అన్నది సెకండరీ టాపిక్. ఇప్పటికైనా నేను సీఎం గారికి నమస్కారం చేసి చెప్తున్నాను, ఒక్కసారి ఇక్కడికి రండి, వచ్చి ఇక్కడ ముస్లిం సోదరులకు భరోసా ఇవ్వండి, మేము ఉన్నాము అని చెప్పండి. హిందూ సోదరులకు ముస్లిం సోదరులు కలిసికట్టుగా ఒకటిగా అన్నదమ్ముల్లా మళ్ళీ బ్రతకాలి అని చెప్పి ఆలోచనలు వాళ్ళలో మళ్ళీ క్రియేట్ చేయండి. ఈ మాదిరిగా జరిగినప్పుడు మేము ఉన్నాము అన్న భరోసా ఇవ్వండి. వచ్చి ఒక 10,000 రూపాయలు ఇచ్చి చేతులు కడుక్కోవడం కాదు, ఈ 10,000 రూపాయలతో పోయేది కాదు. నిజంగా ఎంత నష్టం జరిగిందో ఆ మేరకు పూర్తిగా వచ్చేట్టుగా కూడా చర్యలు తీసుకోవాలి. ప్లస్ కారకులు ఎవరైతే ఉన్నారో వారి మీద చాలా సివియర్ గా యాక్షన్ తీసుకోవాలి. సో దట్ ఇది మళ్ళా జరగకోకుండా ఉండాలి. ఈ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఇవ్వలేకపోతే మాత్రం ఈ రాష్ట్రం చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది చాలా అన్యాయమైన విషయం. బాధితులను జగన్ పేరున పలకరించారు. ధైర్యంగా ఉండమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. సాక్షి న్యూస్, సంగారెడ్డి, మెదక్ జిల్లా. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. సంగారెడ్డి టూర్లో బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్. బాధపడొద్దని చెప్పారు. నష్టపరిహారం చెల్లించే వరకు ప్రభుత్వంపై పోరాడతామన్నారు. బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదుకుంటాయన్నారు జగన్. కటిక చీకట్లో జగన్ పరిశీలిస్తోంది సంగారెడ్డి అల్లర్లలో ఖాళీ బూడిదైన కిరాణా అండ్ జనరల్ షాపు పరిశీలించిన అనంతరం జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటన ఎలా జరిగింది, ఎంత నష్టపోయారో అనే వివరాలు అడిగారు. జగన్ ను చూడగానే శంకరయ్య భార్య రమాదేవి ఎలా బతకాలి అంటూ కన్నీరు మున్నీరైంది. బాధపడకండని జగన్ రమాదేవిని ఓదార్చారు. కొన్ని శక్తులు హిందూ ముస్లిం సోదరుల మధ్య గ్యాప్ క్రియేట్ చేయడానికి ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కిరాణా జనరల్ షాప్ దాదాపుగా 40 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిన పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. అసలు ఒక ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో ఇలా హిందూ సోదరులకు ముస్లిం సోదరులకు మధ్య ఒక గ్యాప్ క్రియేట్ చేయడానికి కోసం అని చెప్పి నిజంగా ఒక రాజకీయ అక్కడ కొన్ని షాప్స్, ఇక్కడ కొన్ని షాప్స్, అక్కడ ఒక 70 షాపులు, ఇక్కడ ఒక 4-5 షాపులు ఈ మాదిరిగా చేసి దాని దగ్గర నుండి పోలీసులకు ఫోన్ చేస్తే బాధితులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి రావడానికి గంట సమయం కూడా పట్టదన్నారు. వాళ్ళకు మేము ఉన్నాము, ఇంకొకసారి ఇది జరగదు అని చెప్పి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఫీలింగ్ క్రియేట్ చేసి ఈ రకంగా డివిజన్ క్రియేట్ చేసి హిందూ సోదరుల మధ్య ముస్లిం సోదరుల మధ్య డివిజన్ క్రియేట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందే ఆలోచనలను స్వస్తి పలకవలసిన అవసరం చాలా ఉంది. దాన్ని గట్టిగా కూడా డీల్ చేసి ఇటువంటి మళ్ళా పునరావృతం కాకుండా చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు అండగా ఉంటాయని శంకరయ్య దంపతులకు జగన్ హామీ ఇచ్చారు. పూర్తి నష్టపరిహారం అందే వరకు ప్రభుత్వంపై పోరాడుతామన్నారు జగన్. శంకరయ్య దంపతుల కన్నీళ్లు చూసి జగన్ ఆవేదన చెందారు. బాధపడొద్దని చెప్పారు. శంకరయ్య దంపతులతో మాట్లాడుతూ ఉండమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచించారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.
మెదక్ జిల్లా సంగారెడ్డి అల్లర్ల బాధితులను పరామర్శించడానికి వెళ్లిన జగన్ కు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్ వెళ్లే దారిలో జగన్ నినాదాలు మిన్నంటాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలు చేతపట్టి వచ్చిన పార్టీ కార్యకర్తలు జగన్ కు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ టు సంగారెడ్డి జగన్ నినాదాలు మారుమోగే. వేలాది మంది కార్యకర్తలు దారి పొడవున జగన్ కు ఘన స్వాగతం పలికారు. శ్రీలింగంపల్లి నియోజకవర్గ నాయకుడు రూపానందరెడ్డి నాయకత్వంలో వందలాది మంది కార్యకర్తలు జగన్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో స్వాగతం పలికారు. జగన్ ను చూడటానికి వచ్చిన జనాలతో పోతిరెడ్డిపల్లి జనసంద్రమైంది. రోడ్లపై నిలబడే అవకాశం కూడా లేకపోవడంతో ప్రజలు మేడలెక్కి జగన్ ను చూడడానికి పోటీ పడ్డారు. జగన్ చేయి ఊపుతూ కరచాలనం చేస్తూ ముందుకు కదిలారు. అల్లర్లలో నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అల్లర్లకు కారకులను కఠినంగా శిక్షించాలని నేతలన్నారు. సాక్షి న్యూస్, సంగారెడ్డి, మెదక్ జిల్లా. మానవత్వం మంట కలిసిన చోట శాంతి కుసుమాలు పూయించడానికి వెళ్లారు రాజన్న బిడ్డ. మనుషులంతా ఒక్కటే అన్న సందేశం ఇచ్చారు. అందరిలోనూ ప్రవహించేది రక్తమేనన్నారు. కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్. अभी बोला करता मेरे को हमारा डॉक्टर है ना श्रावण साहब को देना श्रावण है ना हमारा डॉक्टर श्रावण मैं श्रावण और जगपति अन्ना को दोनों को बोलती हूँ. हमारा पार्टी की तरफ से आपको कुछ मदद देने की बात हम लोग बोलते हम लोग देते और गवर्नमेंट के ऊपर हम लोग जोरदार बजट डालने की बात यहाँ पे आए ताकि गवर्नमेंट हमारा భారతదేశం అంటేనే భిన్న జాతుల సమ్మేళనం. ఈ దేశానికి మతం లేదని రాజ్యాంగంలోనే రాసుకున్నాం. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ నినాదం. వివిధ రకాల పూలను ఒక దారం ఏ విధంగా ఏకం చేస్తుందో ఇండియాలోని వివిధ జాతులను, కులాలను, మతాలను, ప్రాంతాలను భారతీయత అనే పదం ఏకం చేస్తుందని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చెప్పారు. కాక పుట్టి పెరిగే ప్రతి ఒక్కరూ భరతమాత ముద్దుబిడ్డలే. ఈ విషయాన్ని మర్చిపోయి కొందరు రాజకీయ లబ్ది కోసం సోదరుల మధ్య అగాధం సృష్టిస్తున్నారు. తరాలుగా కలిసి బతుకుతున్న అన్నదమ్ముల మధ్య కొరువు రాజేస్తున్నారు. సంగారెడ్డిలో జరిగింది ఇదే. వందల ఏళ్లుగా కలిసి బతుకుతున్న సోదరుల మధ్య కొంతమంది అగ్గి రాజేశారు. దాదాపు 400 మంది మారణ ఆయుధాలతో హల్చల్ చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దాడిలో 80 షాపులు దగ్ధమయ్యాయి. కొన్ని వందల మంది జీవనోపాధి కోల్పోయారు. కట్టుబట్టలతో రోడ్డుపైకి వచ్చారు. ఇప్పుడు నా బిడ్డకు పెళ్లి ఎలా చేయాలని ఈమె అడిగే ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పగలరు? అందరిలోనూ ప్రవహించేది రక్తమేనన్నారు జగన్. కలిసిమెలిసి ఉండాలన్నారు. జగన్ దగ్గర బుచ్చయ్య అనే షాపు యజమాని తన బాధను వెళ్లగక్కారు. తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. వాళ్ళని పోషించాలంటే నేను ఇప్పుడు మళ్ళీ నేను ఒక 15-20 ఏళ్ళు కష్టపడాలి. మొత్తం చూసిందా సార్? ఏం మిగిలిన బూట్ సార్ మొత్తం ఇక్కడ ఉన్న స్టాక్ చెప్పుల షాప్. బుచ్చయ్య ఆవేదనకు సమాధానం చెప్పాల్సింది ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలకులే. వాజిద్ అనే ఆయన పక్కనే ఇక్కడ పాన్ షాప్. తన పాన్ షాప్ 1 గంట దాకా తన మామూలుగా రోజు ఆ పాన్ షాప్ నడుపుతాడు. తన కళ్ళ ఎదుటనే జరిగింది తను చెప్తున్నాడు. 11 గంటల ప్రాంతంలో జరిగింది.
దాదాపుగా 5-6 మంది కానిస్టేబుల్ ఎదురుగా జరిగింది. కానిస్టేబుల్లను ఏందండి అని చెప్పి అడిగితే కానిస్టేబుల్ ఈయన బాధ్యతను కొట్టారే తప్ప వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయని పరిస్థితి మనకు కనపడతా ఉంది. సాక్షాత్తుగా ప్లాన్ ప్రకారం సిస్టమేటిక్ గా ఆర్కెస్ట్రేటెడ్ గా దాదాపుగా 400 మంది ఒక ర్యాంపేజ్ క్రియేట్ చేసి ఆయుధాలతో వచ్చి సెలెక్టివ్లీ షాప్స్ ఓపెన్ చేసి ఈ మాదిరిగా విధ్వంసం క్రియేట్ చేసే కార్యక్రమం చేస్తా ఉంటే సాక్షాత్తు 6-7 మంది కానిస్టేబుల్ ఎదుటిగా కూడా జరిగినా కూడా తప్పించుకోలేని పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ అంటే ఇక్కడ నిజంగా ఎక్కడికి పోతున్నాం మనం పీల్చే గాలి, తాగే నీరు, ఉండే భూమి ఒక్కటైనప్పుడు ఈ అల్లర్లు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు సెక్యులర్ వాదులు. మన అందరిలో ప్రవహించేది రక్తమేనన్న జగన్ మాటల్లో అర్థం ఇదే. బూడిద మిగిలిన సంగారెడ్డిలో ఆనంద పుష్పాలు పూయాలని కోరుకుందాం. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. మతం మత్తు మందని కార్ల్ మార్క్స్ అన్నారు. మతం అంటే మత్తు మందు కాదు, మానవత్వానికి రహదారిని రుజువు చేద్దాం. కార్ల్ మార్క్స్ చెప్పింది తప్పని నిరూపిద్దాం.